ఏమ్మా? ఏమీ లేదమ్మా. మన సంబంధాలు కలిసి మళ్ళా మనం ఒకటిగా మసలే యోగం ఉందంటావా? చూడమ్మా, నువ్వు ఈ ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. కాలంతో పాటు అన్నీ సర్దుకుంటాయి. మందు తాగుతాయి. ఊరుకో. చీర? చీరేమిటమ్మా? ఇప్పుడు చీరెందుకు? మేము బొమ్మల పెళ్లి ఆట ఆడుకుంటున్నా అత్తయ్య. అక్కడ అందరూ కాచు కూర్చున్నారు. చీర కట్టున్నానమ్మా. నే కట్టనా? నా చీర కడతాను. ఓ బాగున్నావే నీ చీర నువ్వును. అచ్చం పెళ్లి కూతురులా ఉన్నావమ్మా. ఓ అత్తయ్య, నేనేం పెళ్లి కూతుర్ని కాదు, అత్తగారిని. అత్తగారివా? మరి మామగారు ఎవరే? చంద్రం బావే. అమ్మా, బాబుని పాపని చూస్తూ ఉంటే నీకేమనిపిస్తోంది? వాళ్ళలా చెయ్యి పట్టుకుపోతూ ఉంటే చిలక గోరింకల్లా లేరమ్మా? చెప్పమ్మా. అవునమ్మా. కలిపిన చేతులు విడిపోకుండా చూడు. విడిపోయిన కుటుంబాలు కలిసేట్టు చెయ్యి. అదేనమ్మా నే కోరేది. ఆ ఒక్క మాట. వాళ్ళ పెళ్లి కళ్ళారా చూచే అదృష్టం నాకేటూ లేదు. కనీసం నువ్వు అన్నయ్య నాకు మాటిస్తే హాయిగా కన్ను మూస్తానమ్మా. అమ్మా సీత, నేనేం చెప్పను తల్లి. వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు కదా. అవునమ్మా, నాకు తెలుసు. వదిన దీనికి ఎలాగో ఒప్పుకోదు. అన్నయ్య నువ్వే ఈ పుణ్యం కట్టుకోవాలమ్మా. అమ్మా, 10 ఏళ్ల తర్వాత ఈ ఒక్క కోరిక కోరుతున్నాను, తీర్చవా అమ్మా? ఎందుకు తీర్చనమ్మా? నాకు మాత్రం ఆ కోరిక లేదా? అన్నయ్యని పిలిపిస్తాను. నీ ఎదుటి అడిగి ఒప్పిస్తాను. సార్, టెలిగ్రామ్ వచ్చిందండి. ఎక్కడి నుంచి అండి టెలిగ్రామ్? మా చెల్లెలికి చాలా సీరియస్ గా ఉందట. ఆహా, మిమ్మల్ని వెంటనే రమ్మన్నారా? నిన్ను కూడా తీసుకురమ్మన్నారు. డబ్బు మూట తెమ్మలేదు. మరి అంత కర్కోటంగా మాట్లాడికి అవతల మనిషి వస్తుంటాను. అవసరమైతే ఆ తర్వాత వస్తాను నేను. మీరు ముందు వెళ్ళి రండి. ఇది మనిషి రాక్షసి. అమ్మా. ఏమో అమ్మా, భద్రయ్య గారు, ఈ రోజు గడిస్తే పర్వాలేదు. నేను వెళ్ళి మందు పంపిస్తాను. ఏమిటి నాయనా అది? అలా ఇదైతే ఎలా? అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. అమ్మా. అమ్మా, అన్నయ్య ఇంకా రాలేదా? వస్తాడమ్మా. నువ్వు కాసేపు నెమ్మదిగా పడుకో. ఇంకా ఎప్పుడు వస్తాడమ్మా? వస్తాడేమ్మా. సీత, ఏమిటమ్మా అది? ఊరుకో. ఎందుకలా బాధపడతావు? బాధ? చచ్చిపోతాననే బాధ లేదమ్మా. ఒక్కటే కోరిక మనసులో కొట్టుకాడుతూ ఉంది. అది తీరకుండానే పోతానమ్మా. తప్పమ్మా, అలా అనకు. పాప, ఇలా రమ్మా. అమ్మా, ఈ ఒక్క కోరిక చెల్లిస్తావా అమ్మా? పాపకు మళ్ళా ఒక్కసారి చీరగట్టు, పెళ్లి కూతుర్ని చెయ్యి, బాబుని పాపని పీటల మీద కూర్చోబెట్టమ్మా.
ఒక్కసారి కళ్ళారా చూసుకుంటాను. నా కళ్ళదిటే వాళ్ళ పెళ్ళయిందనుకుంటానమ్మా. అమ్మా సీత, నువ్వు బాధపడకు తల్లి. నీ కోరిక తప్పక తీరుస్తాను. కారులో బయలుదేరి ఉంటే ఈ పాటికి రావాల్సిందేనే. బహుశా రైల్లోనే బయలుదేరి ఉంటాడు. ఎరా గంగులు, బాబు గారి బండికి రాలేదమ్మా. ఫస్ట్ క్లాస్ పెట్టిలండి బాగా చూసావా? గాలించేశాను బాబు, బండి కదిలి వెళ్ళేదాకా చూశాను. ఇంకా వస్తాడన్న నమ్మకం నాకు లేదు. అమ్మా అయిపోయిందమ్మా. అమ్మా పిల్లల పెళ్లి కళ్ళ చూడకుండానే పోతున్నాను. అమ్మా సరే, నువ్వన్నా మాట ఇవ్వమ్మా. నువ్వన్నా మాట ఇవ్వు. బావనే చేసుకుంటానని మాట ఇవ్వమ్మా. అప్పుడే మీ అత్త నెమ్మదిగా కన్ను మూస్తుంది. బాబు సరు నీ పెళ్ళాంరా. సరేనమ్మా. సీత, అమ్మా అన్నయ్య ఎలాగూరాడు? అన్నయ్య ఎలాగూరాడమ్మా? ఈ పెళ్ళి ఈ పెళ్లి జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. శాస్త్రులు గారు కానివ్వండి, పెళ్లి త్వరగా కానివ్వండి. ఏమమ్మా, ఏమిటి సాహసం? దైవ నిర్ణయం. సాహసమే చేస్తున్నా, దాని ఆత్మశాంతి కోసం చేస్తున్నా. చేస్తున్నారు సరే, తర్వాత ఫలితాలు నేను అనుభవిస్తాను నాయనా. ఫలితానికే ఉంది రామయ్య. ఆయన కన్న తండ్రి అయితే ఆయన కన్న తల్లి ఆమెకు లేదు అధికారమా? మనలో మాట. ఇక పోతే కానివ్వండి కానివ్వండి, నన్ను చూస్తారేమిటి? ఏం బాబు, మీరు వెళ్ళిపోతున్నారు? గంగులు, ఇలాంటి సమయాల్లో తాకి తాకినట్టుగా కాస్త దూరంగా ఉండడం చాలా మంచిది. లేకపోతే మన్నెత్తికి చుట్టుకుంటుందో. ఇది మనలో మాట. ఇక పోతే ఓం మాంగళ్యం తంతు తారేణ మమ దేవతే సుధా కంఠే భద్రామి సుభగే భక్తి వచనదామి శరా మాంగళ్య ధారణ మహోత్సవ త్రిభవంతో మహాంతో గ్రంథంతో. సరోజ, అత్తయ్యకు దండం పెట్టము. బాబు, నువ్వు కూడా అమ్మకు దండం పెట్టు. బాబు సరు చల్లగా 100 ఏళ్ళు వర్తిల్లండి.